హైదరాబాద్ మీర్పేటలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ దారుణంగా హత్య చేశారు. నందనవనంకు చెందిన రౌడీ షీటర్ సూరి గతంలో తన భార్యతో పాటు బామ్మర్ది సల్మాన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపాడు. ఇటీవల పోలీసులు అతన్ని నగర బహిష్కరణ కూడా చేశారు. గత రాత్రి ఓ స్నేహితుడు పుట్టినరోజు కోసం నందనవనం టీకేఆర్ కాలేజీ సమీపానికి వచ్చాడు. మాజీ రౌడీ షీటర్ సల్మాన్ సోదరుడు హత్య చేశాడని మనసులో పెట్టుకుని సూరితో సల్మాన్ సోదరుడు అప్రోజ్ గత కొంతకాలంగా స్నేహం చేస్తున్నట్లు నటించి పథకం ప్రకారం గత రాత్రి అతన్ని టీకేఆర్ కాలేజీ సమీపానికి పిలిచారు. సూరి అక్కడికి చేరుకోగానే అప్రోజ్ పెప్పర్ స్ప్రే చల్లి కత్తులతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి ఆదిపట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్ శోభన తన సిబ్బందితో చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో ఉన్న సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సూరి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మీర్పేటలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సూరి అనే రౌడీ షీటర్ ని ఒక వ్యక్తి అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే సూరికి మొదట భార్యతో పాటు బొమ్మర్ది కూడా కొంత గొడవల నేపథ్యంలో ఇటు నిందితుడైన సూరి వారిద్దరిని కూడా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే మొదటి భార్యని అతని తమ్ముడు సల్మాన్ ని కూడా హత్య చేసిన నేపథ్యంలో రెండో భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు కావడంతో సూరి నందనవనానికి కూడా వచ్చారు. అయితే అప్పటికే ఈ యొక్క విషయం తెలుసుకున్న సల్మాన్ తమ్ముడు అప్రోచ్ అక్కడికి చేరుకొని తన సూరికి సంబంధించి కళ్ళలో స్ప్రే కొట్టి దాని తర్వాత అతి దారుణంగా హత్య చేశారు. దీంతో అతన్ని హాస్పిటల్లో కూడా తరలించే లోపల మృతి చెందినట్టుగా దీనికి సంబంధించి డాక్టర్లు చెప్తున్నారు. అయితే మరోవైపు మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం అనంతరం కూడా ఉస్మానియా మార్చురికి తరలించారు. మరోవైపు అప్రోచ్ కోసము పోలీసులు చాలా గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటాము. దీని వెనక ఇంకా ఏదే కారణాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.